ట్రాఫిక్ జామ్ అయి బండ్లు అయిపోయి ఉంటే వాడు ఎవడో రాంగ్ రూట్లో వెళ్తున్నాడు. గూగుల్లో కొడితే రాదు, తిప్పే చెప్తా. ఆ ట్రాఫిక్ అంతా పెంచుకోవడానికి ఊర్లోకి వచ్చాం. ఇలాంటి షార్ట్ కట్స్ కొంచెం అలవాటు చేసుకోండి అందరూ. బెస్ట్ వే టు అవాయిడ్ ట్రాఫిక్ ఏంటంటే ఇటు ఊర్లోంచి కట్ చేసుకోండి కుదిరినప్పుడల్లా. కాళహస్తిలో ఆగి బ్రేక్ఫాస్ట్ దోశ అండ్ చికెన్ కర్రీ చేసి కాఫీ తాగడానికి తాటి బెల్లం కాఫీ ఇక్కడ కూడా ఉంది, నెల్లూరులోనే కాదు కాళహస్తిలో కూడా ఉంది. కాఫీ తాగడానికి వెళ్తాము. అయిపోయాక బయలుదేరదాం తిరుపతికి. సేమ్ మనకి నెల్లూరులో ఉండే దాన్ని ఫ్రాంచైజీ అనుకో, అంతా ఒకేలా ఉంది. టైం అవుతుంది కాల్తున్నా. బేసిక్గా ఇందులో కాఫీ తాగడం ఫస్ట్ టైం నేను. బాగానే ఉంది, కొంచెం సాటిస్ఫైయింగ్గానే ఉంది. టైం అయిపోతుంది, కొంచెం త్వరగా కొట్టాలి తిరుపతి. One fine normal day. 29 జాబుల కోసం వచ్చారు వీళ్ళంతా. One eternity later. పవర్ తప్పించుకున్న తర్వాత ఏసీలో కూర్చోబెట్టారు, ఈ అప్లికేషన్ ఫిల్ చేయించారు. బయటికి వెళ్ళక మాట్లాడదాం ఏం జరిగిందని. 5 గంటలకి నెల్లూరులో బయలుదేరి ఆగి 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 9 గంటలకల్లా లోపలికి వెళ్తే 3 గంటలు తొక్కేసి ఇంకో 2 గంటలు వెయిట్ చేయించి 1 o'clockకి బయట పంపించారు. కొంచెం గాలి పీల్చుకోవడానికి ఇట్లా దగ్గరలో పార్క్ కనపడితే పార్క్లోకి వచ్చా. అబ్బా, నా లైఫ్లో హార్డెస్ట్ ఇంటర్వ్యూ ఇది. ఫిజికల్గా నలిపేశారు ఊపిరాడకుండా. ఇంటర్వ్యూ అయిపోయింది, ఆల్మోస్ట్ సెలెక్ట్ అయిపోతుంది. మన స్కిల్కి సెలెక్ట్ అవ్వకుండా ఛాన్స్ లేదు కాబట్టి 2 సార్లు పడింది తాళం. ఖచ్చితంగా సెలెక్ట్ అయిపోతాం. సెలెక్ట్ అవుతాంలే. ఓకే, హోటల్ బడ్డీ చేసుకున్నాం. వచ్చేటప్పుడు ఒక 250, పోయేటప్పుడు ఒక 250. ఈ ఎఫ్జెడ్ 500కి తిరుపతి దాకా వెళ్ళొచ్చేస్తుంది అనమాట మైలేజ్లో. మంచి బండి, చాలా మంచి బండి మా బాబాయ్ది. బ్లాగ్ ఏం కుదరలా కాబట్టి దారిలో ఏమైనా కుదిరితే చూద్దాం. ఇప్పుడే తిరుపతి హైవే నుంచి కాళహస్తిలోకి ఎంటర్ అయ్యాం. అంటే అక్కడ డైవర్షన్ ఉంది, హైవే ఫుల్గా లేదు. సో జస్ట్ ఇప్పుడే కాళహస్తిలోకి ఎంటర్ అయ్యాం. మార్నింగ్ యూలోనే బ్రేక్ఫాస్ట్ చేశాను. చాలా చెత్తగా ఉంది బ్రేక్ఫాస్ట్. చెత్త బ్రేక్ఫాస్ట్. కనీసం లంచ్ అయినా మంచిగా చేయాలి. ఇక్కడ కాకపోతే కొద్దిగా ముందుగా అయినా లంచ్ చేయాలి. చిన్నగా మోటో వ్లాగింగ్ ఫీల్ వస్తుందమ్మా. కాళహస్తిలో మంచి హోటల్స్ ఏం కనపడలేదు. మనం చుట్టుకోలే ఉంది కదా, చుట్టంతా వెనక్కి వెళ్ళిపోయాం ఫుల్లాగా. అసలే 482 కిలోమీటర్లు కనపడుతుంది, ఈ గాలికి 4 కిలోమీటర్లు కనపడుతుంది. ఇప్పుడు అద్దాలు కూడా నైట్ విజన్ అద్దాలి. వైట్ బ్యాలెన్స్ ఓన్ లేపేసి చూపిస్తుంది. తర్వాత పెట్టి చూపిస్తే ఆగాక పెట్టి చూపిస్తే అద్దాలు ఎట్లా ఉన్నాయి. లుక్ బాగుందని తీసుకున్నా కానీ కళ్ళు మొత్తం జాండీస్ లాగా కనపడుతుంది, మొత్తం ఎల్లోగా. ఇప్పుడే హైవే దిగి నాయుడుపేటలోకి ఎంటర్ అయ్యా. నాయుడుపేట దాటాక చెన్నై నెల్లూరు హైవే కలుస్తుంది కదా, అక్కడ మన స్టైల్ ఆఫ్ ఫుడ్ దొరకదు. అక్కడ చేద్దాం లంచ్ నాయుడుపేట దాటాక. మొత్తానికి నాయుడుపేట ఎండింగ్లో ఒక డాబా కనపడింది. డాబాలోకి వచ్చాం. ఈ అద్దాలు పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూస్తారా? ఇలా కనపడుతుంది నాకు బండి కాలుతుంటే. డాబాకి వచ్చామని చెప్పి రంబా చికెన్ రోటీలు చెప్తే వెజ్ ఆమ్లెట్ వేసాడు దీనిపైన గ్రీన్ కలర్లో. చికెన్ పైన వెజ్ ఆమ్లెట్ వేసి మామూలుగా రోటీలు తెచ్చాడు. నాయుడుపేటలో ఆ కోడిగుడ్లు గ్రీన్ కలర్లో ఉంటాయి. డాబాలో కలర్ ప్యాకెట్ మిగిలిపోయినట్టుంది కిచెన్లో. బిర్యానీలో కూడా రంగులు రంగులు వేసి ఇచ్చారు. ఏదో తేడాగా ఉందంటే
చూడ్డానికే కాదు టేస్ట్ కూడా డాబా స్టైల్లోనే ఉంది. మనకి నెల్లూరులో ఆల్మోస్ట్ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది, బట్ ఇక్కడ డాబా స్టైల్లో బాగుంది. సాటిస్ఫై. గుర్తుపెట్టుకోవాలి, ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడే తింటా. పేరేంటి తిందన్న? దీని పేరేంటి? సర్వాస్ రెస్టారెంట్ అంట. నాయుడుపేటలో విశాల్ మార్ట్ పక్కనే ఉంది. ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే నెల్లూరులో వర్షం ఇరగదీస్తుందంట. భయంకరంగా పడుతుంట వర్షం. అది చూడాలి. ఇక్కడైతే జస్ట్ క్లైమేట్ చల్లగా బాగుంది. రివర్ కూడా ఎండిపోయింది. చూద్దాం, టైం 4:30 అవుతుంది. చీకటి పడే లోపు ఖచ్చితంగా వెళ్ళిపోతాం. వర్షం పడితే మనం ఏం చేయలేము. టెలివిజన్ క్లాస్ పెడితే ఏం అర్థం కాల. రౌడీగానే ఉంది ఇక్కడ కూడా. అట్టయితే మంచి వర్షమే ఉంది ముందు. వెళ్ళిపోతాంలే. A few moments later. బండి మీద వస్తుంటే వర్షం చినుకులు ఒక్కొక్కటి బుల్లెట్స్ లాగా తగులుతున్నాయి. అందుకని చెప్పి గూడూరు కంటే ముందు బస్ స్టాండ్ లాగా కొంచెం రిలాక్స్ అయ్యేసి, ఎలాగో ఆగలేదు నాయుడుపేట నుంచి ఎక్కడ ఆగలేదు కాబట్టి కొంచెం ఇక్కడ కూర్చొని వర్షం స్లో అయ్యాక బయలుదేరదాం. వర్షం చినుకులు పడుతున్నా కూడా బయలుదేరేసాం. ఎందుకంటే ఇది పెద్ద అయ్యలేదు, పెద్దగా అయ్యేలాగా లేదు, అలా అని చెప్పి ఆగిపోయేలాగా కూడా లేదు. సో అలా వర్షంలో వైపోతూ వచ్చేసా. ఇప్పుడే బుల్లెట్లు కాస్త ఆగాయి. ఆల్మోస్ట్ వచ్చేసాం, వెంకటాచలం దాకా వచ్చేసాం. ఇంకెంత గంటగా 10-15 నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోతాం. వచ్చేసాం మన ఊరికి వచ్చేసాం. జనరల్గా ఎవరైనా వెళ్ళేటప్పుడు బాగా తీసుకుంటారు. నేను రిటర్న్ బాగా తీసాను, అవి ఎక్కువ తీసాను. ఎందుకంటే మనకి మన ఊరంటే ఇష్టం కదా, అందుకే రిటర్న్ ఎక్కువ చేశాను. అండ్ ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ దాకా చూసామంటే వీడియో నీకు నచ్చే ఉంటుంది. ఊర్లోకి వచ్చాం కాబట్టి ఫోన్ ఇలా పట్టుకోలేము. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఎంతకంటే ఏమడుగుతాను చేసి. థ్యాంక్ యూ, బై.